హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మగ్గం వర్క్ బ్లౌజు ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కట్ చేసుకొని జాయింట్లు వస్తే వేసుకోవాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునేది జాయింట్లు అయితే వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని పై కుట్టు వేసుకోవాలి. పైన సేమ్ అలానే రెండో సైడ్ కూడా జాయింట్లు వేసుకోవాలి. కింద బీట్స్ ఉన్నాయండి. ఈ బీట్స్ని మిషన్ కింద పడకుండా కొంచెం జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టుకొని హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. బీట్స్ అనేవి చాలా పెద్దగా వచ్చాయండి. వీటిని కొంచెం ఇలా సర్దుకుంటూ జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. సేమ్ రెండో సైడ్ రెండో హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని హ్యాండ్ అనేది తిప్పేసుకోవాలి.
ఉరిమోకు ఇలా ఒకేసారి జాయింట్లు కూడా వేసేసుకుంటే హ్యాండ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. సెంటర్ పాయింట్కి ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇలా పైన కూడా కరెక్ట్గా చూసుకొని ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ వర్క్ వచ్చింది. ఇది ఈ కట్ వర్క్ని మనం కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇది
ఇలా సింగిల్ పాదం పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. సింగిల్ పాదం పెట్టుకొని ఇలా జాగ్రత్తగా కట్ వర్క్ అనేది కొంచెం లేట్ అయిద్దండి కుట్టడం. చిన్నగా కుట్టుకోవాలి ఇవి. ఇలా చిన్నగా కుట్టుకోవాలి. ఇలా నెక్ అంతా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి నీట్గా. ఇవి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. మనం కింద వీపుకి పైపింగ్ వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా పైపింగ్ అనేది నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకొని ఇలా ఇప్పుడు నడుముకి పైపింగ్ వేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజులకి ఇలా పైపింగ్ వేస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా పైపింగ్ అనేది నీట్గా వేసేసుకొని ఇప్పుడు మనం నెక్ అనేది తిప్పేసుకోవాలి పైకి. ఇలా పెట్టేసి పై కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం పైన కుట్టు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ వర్క్ అంతా నీట్గా తిప్పేసుకోవాలి దీన్ని.
తిప్పుకొని ఇలా మనం చిన్నగా ఈ కత్తెరతోటి ఇలా చిన్నగా తిప్పుకోవాలండి, లేకపోతే ఇక్కడ అనేది హోల్స్ పడిపోతాయి బ్లౌజ్కి. అందుకని చిన్నగా తిప్పుకోవాలి. ఇంకా చిన్నగా కత్తెరతోటి ఇలా మొత్తం అంతా నెక్ అంతా మూలలు అనేవి కరెక్ట్గా వచ్చేలా చేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఇలా పెట్టి తిప్పేసుకోవాలంతా. బ్లౌజ్ కొంచెం కష్టమేనండి, అయితే లేట్ అయింది. చిన్నగా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి జాయింట్లు వేద్దాం. ఇలా కొంచెం సర్దుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. రెండు సైడ్లు మనం ఇలా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకొని ఇక్కడ నడుము దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి, డబల్ కుట్టు. జాకెట్ తల్లి మగ్గం ఒక జాకెట్ విజయమ్మా. ఫ్రంట్ నెక్ కుట్టేసుకుందాం ఇప్పుడు. నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఫ్రంట్ సైడ్ కూడా మనం ఈ నెక్ అనేది తిప్పి వేసుకోవాలి.
అలా మనం ఫ్రంట్ నెక్కుని ఇలా చిన్నగా కట్ వర్క్ అంతా తిప్పుకుంటూ కొంచెం స్లోగా జాగ్రత్తగా కుట్టుకోవాలండి, లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఇటు సైడ్ వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి. ఓకే, ఇలా పైపింగ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దీనికి వచ్చేసి పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కట్ వర్క్ అంతా మనం ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ అనేది మనం మొత్తం జాయింట్లు చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కట్స్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ అలానే ఇది కూడా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా కట్స్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు మనం షేప్ దగ్గర డాట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోయింది. వచ్చేది సంఖ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా ఈ కుట్టుకి స్ట్రైట్గా మనం ఇలా పట్టుకోవాలి. సంఖ దగ్గర నుంచి ఇంకొక కుట్టు వేయాలి. సేమ్ రెండో సైడ్ కూడా ఇలానే వేసుకోవాలి.
షేప్ అనేది కరెక్ట్గా మనకి ఇట్లా కరెక్ట్గా వేసుకుంటే షేప్ అనేది నిలబడిపోయింది కరెక్ట్గా. మనం షేప్ పట్టిని పెట్టుకోవాలి. మనం షేప్ పట్టీలు అనేది ఇలా పెట్టుకోవాలి. రెండు షేప్ పట్టీలు మనం ఇలా కట్ చేసుకోవాలి. షేప్ పట్టీలు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకొని ఖర్చు అంతా కనిపించకుండా ఇలా మనం ఖర్చు అంతా కనిపించకుండా కుట్టు వేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఉక్సులు పట్టి లైనింగ్తో వేసుకోవాలి. కాజా పట్టి వచ్చేసి జాకెట్ పీస్ తోటి కాజా పట్టి వేసుకోవాలి. మనం కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సు పట్టి కుట్టుకోవాలి. పట్టీలు రెండు వేసుకొని ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ వేసుకోవాలి.
సింగిల్ పాదం పెట్టుకొని వేసుకోవాలి. జాయింట్ వేసుకోవాలి. సింగిల్ పాదంతో వేసుకోవాలి. ఎందుకంటే పూసలు అవి ఉన్నాయి కాబట్టి మిషన్ కింద పడిందంటే మిషన్ పాడైపోయింది. అందుకని సింగిల్ పాదంతో మనం వల్ల షోల్డర్ జాయింట్స్ వేసుకోవాలి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం. హ్యాండ్స్ అనేవి మనం జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా జాయింట్ వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా బార్ కుట్లు వేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నాం. రెండో సైడ్ కూడా అలా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి.
వేసి నడుములు చెక్ చేసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది నడుము లూజు. మనం బార్ కుట్లు వేసేసుకుందాం. పాదం ఖర్చు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా వేసుకుంటే కుట్లు అనేవి బ్లౌజ్కి చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ అలానే రెండో సైడ్ కూడా కుట్లు వేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాం. బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది.